ఆడపిల్లలు కూడా మేడం ఇప్పుడు లవ్లో ఉన్నప్పుడు లేకపోతే పెళ్ళైన కొత్తలోనో ఏమంటే ఏ సారీ కట్టుకోమని అడుగుతారు. అవును, ఇట్స్ క్వైట్ కామన్ కదా. అడుగుతాం. ఏమో నాకు ఇప్పుడు రీసెంట్గా నేను ఒక టాక్ చేశాను ఒక లేడీ తోటి. ఎక్కడున్నావు అంజలి నువ్వు? ఇప్పుడు చీరలు పువ్వులు లేవు, నువ్వు ఆ మాటలు మాట్లాడుకు పిచ్చిదానిలాగా. గాజులు పువ్వులు చీరలు ఇవే బొట్లు ఇవేం లేవు. మనం ఈ పబ్కి వెళ్దామా, ఈ షార్ట్ లెంత్ ఓకేనా, లేకపోతే ఓపెన్ హెయిర్ పెట్టుకోనా, ఇలాంటి ఈ లిప్స్టిక్ వేసుకోనా, ఈ స్ప్రే ఓకేనా, ఇక్కడ ఉంది ప్రపంచం, నువ్వు చాలా వెనుకున్నావు అని తిట్టారు నన్ను. అఫ్ కోర్స్ కావచ్చు కానీ మేడం, కాకపోతే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అప్పుడు అతను చెప్పింది మనం వేసుకోవడం ఇష్టపడతాం. అవును, అప్పుడు వీడియో కాల్ చేశాడు అనుకోండి, అమ్మ నా మీద ఎంత కేర్ తీసుకుంటున్నాడు మా హస్బెండ్ అనుకుంటాం, ఎంత ప్రేమ ఉందో చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పుకుంటాం. లైఫ్ అంతా కంటిన్యూ చేస్తున్నాడు అనుకోండి, ఇంకా నా ఇష్టాలు ఏం లేవా, నాకంటూ కొన్ని ఉంటాయి కదా, నన్ను ఎందుకు గౌరవించు అంటే రివర్స్ అయిపోతుంటాం. మనకు తెలియకుండా మన అంతరాత్మ మనకు ఎదురు తిరుగుతుంది. కరెక్ట్. మన అంతరాత్మ మనల్ని ఎదురు తిరిగి ప్రశ్నించేంత వరకు మనం వెళ్ళకూడదు మేడం. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మనం వాళ్ళ కోసం పుట్టలేదు. ఫస్ట్ పాయింట్, మనం మన కోసం పుట్టాం. మనం ఎవరికి వాళ్ళే యూనిక్ పర్సన్స్. మనం అతనిలాగా బతకడానికి మనం ఇంత చదువుకొని ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది మేడం? ఎవరో ఒకళ్ళని చేసుకొని బాబు నువ్వేం చెప్తే నేను అది చేస్తాను, దానికి చదువుకోవడం ఎందుకు, ఇంత జ్ఞానం సంపాదించడం ఎందుకు? రైట్. సో నేను ఇలా ఉంటా. కాకపోతే ఈ బాండింగ్ ముందుకు నడవాలి కాబట్టి నీకు నచ్చినవి నేను చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ అట్ సేమ్ టైం నువ్వు కూడా అలాగే చేంజ్ చేయడానికి ట్రై చేయి. ఎవరి ఇష్టాలు వాళ్ళే మేడం. ప్రైవసీ, ఎదుటి వ్యక్తికి కూడా ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. దాన్ని గౌరవించినప్పుడే బాండింగ్ ముందుకెళ్తుంది. కరెక్ట్. అది లేకుండా ప్రతిదీ మన ఎక్స్పెక్టేషన్కి అవతల వ్యక్తి రీచ్ అవ్వాలనేది ఎప్పుడైతే ఇది రిస్ట్రిక్షన్ లాగా మారిపోతుందో, నాకంటూ ఏమీ లేదా అని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి ఉండదు మేడం. మొత్తం మనం కూడా వాళ్ళమే అయిపోతాం. నేను ఇంకొకటి చూస్తుంది ఏంటంటే, ఎక్కువ ఇప్పుడు సపోజ్ పిల్లలే ఉన్నారు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్నారు, మనం ఒక బాక్స్లో ఒక ఫుడ్ పెట్టాం. ఎగ్జాక్ట్లీ నా మైండ్లో అదే అనుకుంటున్నాను, మీరు అదే చెప్పారు. బాక్స్ పెట్టాం, వాళ్ళు తినరు. ఇంటికి వచ్చినది ఏమ్మా నచ్చలేదా అంటాం. ఫస్ట్ టైం కాబట్టి నచ్చలేదమ్మా ఏంటి అంటాం. నచ్చేది పెడతాం. నచ్చేది పెట్టిన రోజు కూడా మళ్ళీ వాళ్ళు వదిలేసి తీసుకొస్తారు వెనక్కి. వదలొద్దు అని చెప్తాం, 10 సార్లు చెప్తాం, నెలలో చెప్తాం. చెప్పిన తర్వాత కూడా ఓహో ఇంటికి తీసుకెళ్తూ ఉంటే మా అమ్మ అడుగుతోంది, అమ్మో ఎందుకులే పట్టుకెళ్ళామని అక్కడ పడేసి బాక్స్ వెనక్కి తీసుకొస్తే తల్లికి డౌట్ వస్తుంది, మొత్తం తినడు కానీ ఖాళీ చేసి తీసుకొచ్చాడు, ఎలా తీసుకొచ్చింది డౌట్. ఆ అమ్మకి చెప్తారు. అంటే ఇట్స్ ఫ్యామిలీలో జరిగిన ప్రతి తల్లి ఎక్స్పీరియన్స్ చేసిన విషయం. ఎగ్జాక్ట్లీ. సో కానీ ఎన్నిసార్లు మనం చెప్తాం ఇయర్స్ టుగెదర్, ఎన్నిసార్లు మనం కామ్గా ఇలా కాదు నాన్న బుజ్జులు, ఎంతకాలం చెప్తావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆ స్టేజ్ ఎంతకాలం ఉంటుంది, కొట్టే స్టేజ్ ఎంతకాలం ఉంటుంది, కౌన్సిలింగ్ ఇచ్చే స్టేజ్ ఎంతకాలం ఉంటుంది. ఇవన్నీ కాదు, దీని మెంటాలిటీ ఇంతే, అన్ని అబద్ధాలు చెప్పేస్తుంది అనే స్థాయికి పిల్లలు తీసుకొస్తున్నారు ఈరోజు పేరెంట్స్ని. అది ఫుడ్ దాటేసి ఇష్టాలు, బయట తిరిగే సినిమాలు, వేసుకునే డ్రెస్సులు, ఫ్రెండ్స్, వెళ్ళే పార్టీలు, వెళ్ళే కాఫీ డేలు, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్. సో ఇలాంటి పిల్లలకి పేరెంట్స్ ఎలా ఉండాలంటారు యాజ్ అ సైకాలజిస్ట్? పేరెంట్స్ ఎలా ఉండాలంటే, ఒకటి మేడం, మారుతున్న కాలంతో కొంత మనం కూడా మారాలి. కానీ ఎంతవరకు అంటే వాళ్ళ ఉనికికి ఇబ్బంది లేనంత వరకు. రెండోది, ఇది ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటేనే ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడికి వెళ్తున్నాను అన్నప్పుడు అక్కడికి వెళ్తే ఏ ప్రమాదం ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో మనం అందుకని ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక లైవ్ లొకేషన్ మాకు సెండ్ చేయండి అనేది ఖచ్చితంగా మనం పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పుడు రేవ్ పార్టీకి వెళ్తున్నావా, నువ్వు పబ్కి వెళ్తున్నావా, పోలీసులు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది? ఎగ్జాక్ట్లీ. మహామహుల సిచ్యువేషన్స్లోనే ఏం జరుగుతుందో తెలియక జస్ట్ పబ్కి వెళ్ళి ఎవరో పార్టీకి వెళ్తే అక్కడ ఇంకేదో ఉంది అని చెప్పని నార్కోటిక్స్ వాళ్ళు ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన సందర్భాలు ఎన్నున్నాయో. నంబర్ ఆఫ్. బాగా డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి, ఫెమిలియారిటీ ఉన్న పర్సన్స్ కాబట్టి, రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు. యాజ్ ఏ మిడిల్ క్లాస్ మెన్ కి అది పాసిబుల్ అవుతుందా? అక్కడి నుంచి ఒక మచ్చ అయిపోతుంది సమాజం మొత్తం. సొసైటీ ఉన్నంత వరకు అందరూ ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, అది వాళ్ళకి ఏంటంటే మా ప్రైవసీకి అడ్డం అనుకుంటున్నారు, కానీ అలా లైఫ్కి సంబంధించిన థ్రెట్ అది. అవును. రెండోది, ఈ ఫుడ్ తినొద్దు అంటున్నాం. మనం ఎందుకు అంటున్నామండి? ఇదివరకు ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయా మేడం? ఇన్ని రకాల ఫుడ్లు వచ్చినాక, ముఖ్యంగా ఏమన్నా కానివ్వండి, బిర్యానీ అనేది వచ్చిన తర్వాత హాస్పిటల్స్ వచ్చినాయి మేడం. డాక్టర్లు బాగుపడిపోతున్నారు ఈ బిర్యానీస్ వల్ల. నో డౌట్. అందులో ఫెర్టిలిటీ సెంటర్స్ ఎలా అయితే పెరిగాయో, హాస్పిటల్స్ ఎలా అయితే పెరిగాయో, ఫుడ్ కోర్ట్స్ ఎలా అయితే పెరిగాయో, బిర్యానీలు వచ్చిన తర్వాత నూడిల్స్ బండి, ఈ జంక్ ఫుడ్ వల్ల
చిన్న చిన్న పిల్లలకి ఒబెసిటీ మేడం, మనం ఉన్నంత స్లిమ్గా మన పిల్లలు ఉండరు మేడం. పీసీఓఎస్ పీసీఓడీలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఈ హాస్టల్లో రకరకాల ఇవి కలుపుతుంటారు మేడం, కలర్స్, ఫుడ్ కలర్స్ అని రకరకాల ఫుడ్. అవునవును, దానివల్ల పీరియడ్స్ రావట్లేదు పిల్లలకి. అబ్సల్యూట్లీ యాక్సెప్టెడ్. నీకు ఇప్పుడు పీరియడ్స్ రాకపోతే రేపొద్దున నీకు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ప్రాబ్లం అది. నీకు అసలు పిల్లలు కలిగే ఇది ఉండదు, ఛాన్స్ ఉండదు. ఫెర్టిలిటీ ఇష్యూస్ చాలా ఉన్నాయండి రైట్ నౌ. ఈ సాఫ్ట్వేర్ వచ్చినాక మగవాడికి కూడా ఫెర్టిలిటీ ప్రోడక్ట్ తగ్గిపోతుంది, కౌంట్ తగ్గిపోతుంది, ఆ ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటారు, ఆ థైలో ఉన్న సిస్టమ్ అంతా కూడా చాలా ప్రాబ్లం డ్యామేజ్ అవుతుంది, అసలు కౌంట్ పడిపోతుంది. సో నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ చేయడానికి మన దగ్గర కెపాసిటీ లేదు. అవును. మరి ఇప్పుడు ఇవన్నీ తల్లిదండ్రులకి తెలుసు కాబట్టి ఏంటి మీరేం చేయబోతున్నారు? దాని ప్రతిదానికి 2 వేస్ ఉంటాయి మేడం, ఒకటి మంచి ఒకటి చెడు. ఈ మంచి వైపు ఎలా వెళ్ళాలనేది పేరెంట్స్, యాజ్ అ పేరెంట్స్కి మనం గైడ్ చేద్దాం అనేది మన తపన. అవును అవును వాళ్ళు ఆ డిస్ట్రక్టివ్ వేలో వెళ్ళడానికి, ఆ రంగుల ప్రపంచానికి ఇష్టపడి అవును వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. కానీ డెఫినెట్గా ఒక దెబ్బ తిన్నాక మళ్ళీ వస్తారు. కానీ దెబ్బ తినకుండా చూడాలనేది మన ఆలోచన. ఎగ్జాక్ట్లీ అండి. ఆ దెబ్బ తినకుండా చూద్దామనే ఉద్దేశంలోనే యాజ్ ఎ పేరెంట్స్ ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండే. వన్స్ దెబ్బ తగిలి తనకి మందు పూసి ఆ మచ్చని జీవితాంతం మోసుకుంటూ తిరగాలి. అన్నింటికన్నా మించి అది అది ఎప్పుడు అంత పెద్ద డ్యామేజ్ అవ్వకూడదనే పేరెంట్స్ ఎప్పుడు టెన్షన్ పడే పాయింట్. అది పిల్లలకి అర్థం కావట్లేదు. ఏదో రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాం అనే పాయింట్లో ఉంటున్నారు తప్ప ఇంకో రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనుకోవడానికి మేడం, రిస్ట్రిక్ట్ చేయట్లేదు. రిస్ట్రిక్ట్ చేసే వాళ్ళమైతే అసలు మనం వాళ్ళకి ఒక బెడ్రూమ్ ఇచ్చేయం, మనం ఎగ్జాక్ట్లీ ఒక ల్యాప్టాప్ ఇచ్చేయం, ఒక సెల్ ఫోన్ ఇచ్చేయం. మనం పైకి వాళ్ళని అనుమానిస్తున్నట్టు కనిపిస్తాం, కానీ మన పిల్లల మీద మనకి చాలా అపారమైన నమ్మకం ఉంటుంది. అందుకే అన్ని మళ్ళీ నమ్మి మళ్ళీ రిపీట్గా వాళ్ళకి ఏది కావాలి తల్లి పదే మోసపోవడానికి రీజన్ అదే. ట్రూ ఇప్పుడు కానీ అది మోసం అనేది వాళ్ళకి తెలియట్లేదు. మనం చేస్తున్నాం, మన తల్లినే మనం మోసం చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. సెకండ్ వాళ్ళే మోసం చేసుకుంటున్నాను. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వే. ఇవాళ నువ్వు జీవితాన్ని లైట్ తీసుకుంటే రేపు పొద్దున్న జీవితం నిన్ను లైట్ తీసుకుందంటే అయిపోయింది అంతే. తెలుసుకునే లోపల లైఫ్ అయిపోద్దండి, ఇలా 40 ఏళ్ళు వస్తాయి అంతే. ఆ రోజు తెలుసుకున్న ఉపయోగం లేదు. ఇంకేం ఉపయోగం, అది ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మగారితో మీరు చేసిన వీడియో నేను యాక్చువల్గా చూసాను మేడం. ఆ రోజు మీరు జయా మేడం తోటి ఎవరితో చేసినట్టున్నారు. ఆ రోజు మీరు అన్నారు, నేను ఇంటర్వ్యూస్ చాలా చేశాను, అమ్మతో ఎప్పుడు చేయలేదు, ముఖ్యంగా అమ్మకి సారీ చెప్పిన సందర్భం. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఏం తెలుస్తుందని 10th క్లాస్ ఏం తెలియదు. మా స్కూల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్లో నేనే లీడర్ని, అండ్ స్పోర్ట్స్లో స్కూల్ లీడర్ని కూడా నేనే. నా యూనిఫామ్ బాగా పాడైపోయింది, చెప్పులు పాడైపోయాయి. అప్పట్లో హవాయి చెప్పులే. అదే సీన్ మళ్ళీ నాకు ఇంటర్మీడియట్లో కూడా రిపీట్ అయింది. అదే సీన్ మళ్ళీ నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా రిపీట్ అయింది. అప్పుడు నాకు కుదరదు, ఇప్పుడు నాకు కొత్త యూనిఫామ్ కావాల్సిందే, కొత్త చెప్పులు కావాల్సిందే. దీనికోసం ఫైట్. ఎంత ఫైట్ అంటే ఏడుపులు, రాత్రులు భోజనాలు చేయకపోవడాలు, మా నాన్న వస్తే అది చేయడాలు, ఇన్ని జరిగిపోయాయి. కానీ నాకు తర్వాత ఇప్పుడు పిల్లలకి నేను కొంటున్నప్పుడు నాకు అర్థమైంది, ఏంటి పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి అలా ఉంది, దానికోసం సారీ చెప్పా. బట్ దాని నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ రోజు సారీ చెప్పారు, ఆ తర్వాత మీరు ఎలా అన్నారంటే చాలా మంది కింద కమెంట్ పెట్టారు. 40 ఏళ్ల జీవితాన్ని ఒక అరగంట ఇంటర్వ్యూలో, గంట ఇంటర్వ్యూలో చెప్పలేము. అది ఫస్ట్ పార్ట్లో తెలిసి తెలియని వయసులో నేను మా అమ్మని కష్టపెట్టాను. ఎలాగా పాపం వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా యూనిఫామ్ కావాలని గోలబెట్టాను, చెప్పులు కావాలని గోలబెట్టాను. ఆ పరిస్థితి అర్థం చేసుకునే మానసిక పరిపక్వత మీకు అప్పుడు లేదు. ఎగ్జాక్ట్లీ. వచ్చిన తర్వాత అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అవుతున్నప్పుడు, మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడిపోయినప్పుడు, నేను ఉద్యోగం చేసి నా ఫీజులు నేను కట్టుకునే స్థాయికి, ఆ పరిస్థితులు, ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు, అప్పుడు నేను పడ్డ ఇబ్బందుల గురించి సెకండ్ ఇంటర్వ్యూలో చెప్పా. అప్పుడు స్వప్న చేసింది నన్ను, ఆర్జీ వాళ్ళ ఛానల్. వాళ్ళ అమాయకులండి, వాళ్ళకేం తెలీదు, వాళ్ళకి ఎంతవరకు తెలుసో అంతవరకు వాళ్ళు చేశారు, దానివల్ల సఫర్ అయ్యామన్నా. అప్పుడు సారీ చెప్పారు, ఇప్పుడు ఇలా అంటున్నారు అన్నారు. అరే బాబు, ఇది 40 years లైఫ్ రా నాయన. వాళ్ళకి ఏం తెలియదు అంటే అది వాళ్ళ సైడ్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సారీ చెప్పారని మీ సైడ్ చెప్పారు. ఇక్కడ 2 angles కదా. ఎగ్జాక్ట్లీ. అది అలా చూడాలి, దీన్ని ఇలా చూడాలి. రెండింటిని కంపేర్ చేసి ఎలా చూస్తారు మీరు? రెండింటిని కంపేర్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఏంటి, అక్కడ అలా చెప్పారు, ఇక్కడ అలా చెప్పారే అంటారు ఎంతసేపటికి. ఆ సిచ్యువేషన్ వేరే, ఈ సిచ్యువేషన్ వేరే. నేనేమంటా, ఇప్పుడు మీరున్నారండి, మీకు పిల్లలు ఉన్నారు, ఒకళ్ళో ఇద్దరో ఉన్నారు, మీరు తిండి పెట్టరు, మీరు బట్టలు ఇవ్వరు, షెల్టర్ ఇవ్వరు, సేఫ్టీ ఇవ్వరు. వన్ ఫైన్ డే అమ్మాయికి ఒక 40 ఏళ్ళు వచ్చాక, అమ్మ నీ వల్ల, నువ్వు నాకు సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల ఇదిగో నా లైఫ్ ఇంత
స్ట్రగుల్ అయింది ఉమ్. అని ఆ అమ్మాయి చెప్తే తప్పేంటి అంటాను నేను. చెప్పాలి.